సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా. సరే బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వున్నావు కాబట్టి. అయ్యో బామ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్న గిలి చూద్దాం. గిలినట్టే లేదే. మరి కళ అంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరికి వస్తున్నా? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కళ కదా అని చేయి వేస్తావో ఏంటో. ఇంతే కదా, ముద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. అరే భలే గుర్తు చేశావు. ఇంత చిన్న ముద్దకి ఎంత మైకంగా ఉందో. నా పెళ్లి జరుగుతుంటే నీకెలా అనిపించింది? నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరిగినందుకు సంతోషంగా ఉంది. మరి నీకు పెళ్ళైతే ఎలా ఉంటుందో అనిపించలేదా? అపర్ణ, ఏంటి ఈ కన్నీళ్ళు? జరిగిందంతా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నాకు అర్హత దక్కేదా? ఏమిటే ఇంకా అలంకరణ పూర్తయిందా లేదా? పూర్తయింది బామ్మ. తొందరగా కానివ్వండి. నలుగురు ముత్తైదువులను కూడా రమ్మని చెప్పాను. ముత్తైదులా? ఎందుకు? ఎందుకేమిటే పిచ్చిదానా? శోభనం గదికి వెళ్లే ముందు జాగ్రత్తలు చెప్పొద్దు అందుకని. ఎవరో చెప్పేదేంటి? శోభనం అంటే నాకు ఇంతకు ముందు తెలియదు అనుకున్నావా? చిచి, శోభనానికి ముందే శోభనం గురించి తెలుసు అంటే నలుగురు నవ్వుతారే. నా ఉద్దేశం అది కాదు బామ్మ. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని నవలల్లో చదవలేదు. ఆ శోభనం వేరు, ఈ శోభనం వేరమ్మా. నువ్వు గదిలోకి వెళ్ళు, నీకే తెలుస్తుంది. తీసుకో. ఏమిటో అప్పు, నువ్వెన్ని చెప్తున్నా నాకింకా భయంగానే ఉంది. దేనికి? ఇన్ని రోజులు ఆయన మాటి మాటికి సుబ్బలక్ష్మి అంటుంటే ఏదో మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు నాకే సుబ్బలక్ష్మి గుర్తొచ్చి భయం వేస్తోంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ సుబ్బలక్ష్మి గొడవ ఎందుకు? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. తర్వాత వస్తాయో లేదో తెలియదు, గాని నువ్వు ఊరికే ఇలా బాధపడుతూ ఉంటే అది అతను వింటే ఇప్పుడే వచ్చేస్తాయి.
లోపలికి రా. ఇంత తెలివైన అమ్మాయి కూడా ఇంత సిగ్గా? రా. కూర్చో. ఈ పాలు, మల్లె పువ్వులు, పట్టు పరుపులు, ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే. ఇంతకన్నా అందంగా, డిఫరెంట్ గా, గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ ప్రేమ జంట చేసుకోలేని కొత్త స్థలంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం. వస్తావా? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. ఇక్కడ అగరబత్తులు లేవు, చితిమంటల పొగలు తప్ప. మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టెమంచంలా వాడుకోవచ్చు. ఇక్కడ బ్రతికున్న మనుషులు ఎవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి. ఈ శ్మశానం చూడు, నా జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటలా చూస్తున్నావు? మన శోభనానికి ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు. రా, come on, come on, quick. భయపడతానే? నా సుబ్బలక్ష్మి భయపడదు. నాతో రమ్మంటే నరకానికైనా వస్తుంది. నిజం చెప్పు, ఎందుకు నన్ను మోసం చేసి, ఎందుకు సుబ్బలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నా? చెప్పు. నీ మోసం తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు, శవాల కింద లెక్క. అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. కమా కమా. ఏంటిది? ఏమైంది నీకు? ఈ కుట్రలో నీ భాగం ఎంత? రవి, జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు విప్పి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా? మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? ఇప్పుడు నీకేం జరిగిందని? ఇంకేం జరగాలి? ఈ దివ్య సుబ్బలక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు? ఎవరు నమ్మించారు? దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు, ముద్దు పెట్టుకుంది నువ్వు. ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట. ఇది శిక్ష కాదు రవి, ధర్మం. దివ్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. దాని బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా? నిన్ను ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? నా మనసుతో నాకు సంబంధం లేదు. నాకు నా దివ్య ముఖ్యం, దాని భవిష్యత్తు ముఖ్యం. నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా సుబ్బలక్ష్మే ముఖ్యం. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతో ఈ మోసంలోనే బతకండి. కాలు మీద కాలేస్తావరా? క్లాప్స్ కొట్టరా? నువ్వేంట్రా? పోరా. రవి, ఏమైంది నీకు? కోటి, సుబ్బలక్ష్మి కనిపించిందా? తప్పకుండా వస్తుంది. ముందు నువ్వు గెలవాలి. అడుగు వస్తున్నాడు. కమా.
రవి సుబ్బలక్ష్మి వచ్చిందా? వచ్చే ఉంటుంది, ఎక్కడ ఉండే ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను. కోటి, సుబ్బలక్ష్మి నేను చూడాలి. సుబ్బలక్ష్మి నేను చూడాలి కోటి. ఏదో. హాలీవుడ్ ఫ్లైట్ కి టైం అయింది. ఏమ్మా? రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా నుంచి తప్పించుకోలేదు. రవి, ప్లీజ్ నా మాట వినండి. ఏంటి వినేది? నీకోసం ఎన్ని చావు దెబ్బలు తిన్నాడో చూసావుగా. నువ్వు ఇలా హింసిస్తుంటే రవి మనకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. వద్దు, అంత మాట అనకండి. రవి నిండు నూరేళ్లు బతకాలి. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. అవును, కేవలం నువ్వు డాలర్ పంపినందుకే విజయం సాధించాడు. జీవితాంతం నువ్వు తన పక్కన ఉంటే ఇంకెన్ని విజయాలు సాధిస్తాడు. ఎవరక్కడ? తీసుకోండి సార్. ఎవరు విన్నావు? మీరేనండి, మీరే విన్నాం. హాలీవుడ్ కడాలరా. ఇప్పుడు చెప్పండి, అనాథగా బ్రతకాల్సిన నన్ను ఆదరించిన కుటుంబానికి ద్రోహం చేయమంటారా?
ఏయ్! నా చేతులతో కలిపిన రవి నీ దివ్యని విడదీసి నేను బ్రతికి సాధించేదేమిటి? నువ్వెన్నైనా చెప్పు, రవికి నేను ఇచ్చిన మాట తప్పలేదు. ఖచ్చితంగా చెప్పి తీరుతాను. కోటి సుబ్బలక్ష్మి ఎక్కడ? సుబ్బలక్ష్మి కనిపించిందా? కనిపించింది. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. ఏది ఎక్కడ? కోటి మీ మాట నిజమైంది. నా కోసం నా సుబ్బలక్ష్మి వచ్చింది. ఇప్పుడు ఎక్కడుంది? నేను వెంటనే అమ్మాయిని చూడాలి. ప్లీజ్ చెప్పు, ఎక్కడుంది? ప్లీజ్. సారీ రవి, నీకు చూపించాలని అనుకున్నాను, మళ్ళీ మిస్ అయింది. తప్పుకోండి. ఎరా మళ్ళీ తప్పించుకోవాలని చూస్తున్నావా?
ప్లీజ్, కట్లు విప్పగానే ముందు నేను నా సుబ్బలక్ష్మినే చూడాలి. ఆమె నా ఎదురుగా ఉండాలి. నా కళ్ళకు ఫస్ట్ తనే కనిపించాలి. ప్లీజ్, నా సుబ్బలక్ష్మి ఎక్కడా? అపర్ణ, నా ఎదురుగానే ఉన్నావు కదూ? ఈసారి నన్ను మోసం చేయవు కదూ? బాధపడకు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. టెన్షన్ పడకు. రవి, మెల్లగా కడుదురు. కోటి, ఏమిటిది? నా అపర్ణ ఎక్కడా? నేను అపర్ణను చూడాలంటే నువ్వు అద్దం చూపిస్తావేంటి? డాక్టర్, నా అపర్ణ ఎక్కడా? No! రవి! ఆగు రవి! రవి! No! అలా జరగడానికి వీలేదు, వీలేదు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. రవి! నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. అమ్మా, నేను ఒక్కసారి అపర్ణ చూడాలి. నేను ఒక్కసారి అపర్ణ చూడాలి. నా మాట విను రవి. ఒక్కసారి అపర్ణ దగ్గర తీసుకెళ్ళండి. Cool down, రవి. Please, Cool down. please, కోటి. రవి! ఆగు రవి, ప్లీజ్. నా మాట విను. No! అపర్ణ లేని ఈ జీవితం నాకొద్దు. ఆమె లేని ఈ ప్రపంచం నాకొద్దు. ఆమెని చూడలేని ఈ కళ్ళు నాకొద్దు. సుబ్బారావు, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఇన్నాళ్ళు కనిపించకుండా నిన్ను ఏడిపించినందుకు క్షమించమని వేడుకోవాలని ఎంత ఆరాటపడ్డాను. కానీ నిన్ను కలుసుకోబోయే మొదటి క్షణమే నాకు చివరి క్షణం అవుతుందని ఊహించుకోలేకపోయాను. ఎవరు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమైంది? నిజానికి నేను చనిపోలేదు. నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. నా కోరిక నిజమై నా కళ్ళతోనే నీ విజయాలు చూడబోతున్నాను. నా రెండు కళ్ళు తీసి నా ప్రేమికుడి ముందు రెండు దీపాలుగా పెట్టాను. వివాహ ధర్మం నీ ధర్మంగా అనుసరిస్తావని, దివ్యత నూరేళ్ళు సుఖంగా గడుపుతావని ఆశిస్తున్నాను. చిరకాల నేస్తానికి చివరి వీడ్కోలతో సుబ్బలక్ష్మి. హే పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నా? నీ కళ్ళు తెరిచినా నేనే, కళ్ళు మూసినా నేనే. నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నా? నీలోనే ఉన్నాను, నీతోనే ఉంటాను.
కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. మీరు విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ రవి. థ్యాంక్ యూ. ఇంతమంది మిమ్మల్ని అభినందిస్తుంటే మీకేమనిపిస్తోంది? ఎంతమంది అభినందించినా ఎవరూ అభినందించలేదనే బాధ. డోంట్ వరీ, మీరు పట్టుదలతో ఏదైనా సాధిస్తారన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సీ యూ Bye. లేటర్. హలో. హలో సుబ్బారావు. హాయ్. అదేంట్రా అరగంట నుంచి ట్రై చేస్తున్నాను. పీసీ ఎంగేజ్ లో ఉందేంటి? అదే ఎంగేజ్ లో కాదు, ఎంగేజ్మెంట్ లో ఉంది. మా అమ్మ అక్క కలిసి నాకు ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అమ్మాయి నచ్చిందా? మ్మ్హ్మ్. నేనే అమ్మాయికి నచ్చలేదంట. అదేంటి? ఆల్రెడీ నాకు ఇంకో అమ్మాయి నచ్చేసిందంట. ఆ అమ్మాయికి నేను నచ్చేసానని క్లియర్ గా చెప్పింది. నీకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో కూడా చెప్పిందా? అరేబియా సముద్రం అడుగున ఉందని చెప్పింది. ఏ ఏంటి మాట్లాడావు? సుబ్బారావు, నాకు వెంటనే రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాలాలనుంది. నాకు అలాగే ఉంది. నువ్వెక్కడున్నావో చెప్తే నేనే వచ్చేస్తాను. నీకంత రిస్క్ అక్కర్లేదు. నేను రేపు 10 o'clock ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తున్నాను. ఓకే? నిజంగానా? నీ మీదొట్టు. అయితే నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అసలు నన్ను ఎలా గుర్తుపడతావు? గుర్తుపడితే ఏమిస్తావు? ఏం కావాలి? చెప్పిన తర్వాత కాదనోగా. లేదులే, చెప్పు. ముద్దు. ఏయ్, ఇస్తావా? మ్మ్హ్మ్. అయితే నేనే ఇస్తాను. ముందు నన్ను గుర్తుపట్టు, తర్వాత చూద్దాం. ఓకే, సీ యు. బాయ్. యా. यात्रियों से निवेदन है వెల్కమ్ టు ఇండియా. ఏంటలా చూస్తున్నావు? నేను ఈజీగా గుర్తుపడతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. పరిమళాన్ని బట్టి పువ్వుల్ని, స్వరాన్ని బట్టి గాయకుల్ని, ఈ డాలర్ని బట్టి నిన్ను. ఎలా ఉంది? అసలు ఎవరండి మీరు? నేనెవర్నా? మై డియర్ సుబ్బలక్ష్మి, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయొద్దు. నేనే నీ సుబ్బారావు. చూడు మిస్టర్, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. శైలు, వాట్ ఈస్ ద మ్యాటర్? హూ ఇస్ హీ? ఎవరూ తెలియదండి, లూజ్ లాగున్నాడు. వాట్ మ్యాన్? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? సారీ అండి, ఏదో తెలియక సారీ. వాట్ సారీ? షీ ఇస్ మై వైఫ్. సారీ అండి. మీరు చూడడానికి gentleman లా ఉన్నావు? ప్లీజ్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఈ అమ్మాయి ఎవరు? అటు తిరిగి నిలబడి ఉందంటే సుబ్బలక్ష్మి అయి ఉండొచ్చు. ఏంటి చూస్తున్నాడు? కొంపతీసి గుర్తుపట్టాడా? సుబ్బలక్ష్మినా మళ్ళీ పొరపాటు పడుతున్నానా? ఎలా గుర్తుపట్టాడబ్బా? పలకరిస్తే పళ్ళు రాలకుంటది కదా. ఇటే వచ్చేస్తున్నాడు, గుర్తుపట్టేశాడేమో.
ఎక్స్క్యూజ్ మీ ఒరే రవి నా నత్తనానో నీకెలా తెలిసిందిరా ఇదెవరికి నాకేనేటి అదేంటి అలా చూస్తున్నా ఓ మీ అంకుల్ కోసమా ఆడరాడు డైవర్స్ ఇచ్చాను ఎందుకని అడగవే అడిగేదేంటి మీరే చెప్పండి. అదే బియ్యం బస్తాలాంటి పెళ్ళాన్ని దగ్గరెట్టుకుని ఆ ఇంగ్లీష్ టాకులాడితోటి లిప్పుల మీద లిప్పులు కిస్సింగ్ల మీద కిస్సింగ్లు ఇచ్చేస్తున్నాడు అంతే ఒక్కటి ఇచ్చాను బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కింద దోశాను ఇదిగో రవి ఏంటి మీ మామూలుగా వేసాలేద్రా ఒక్కటి ఇచ్చానంటే చూడు ఏంటి అనుకుంటున్నావా అడగదండి, టాక్సీ టాక్సీ టాక్సీ. ఏంటంటే పిలుస్తుంటే అడగలిపోతాడు గోత్రావాడు సారీ. ఆంటీ ఏంటి ఒకసారి అది ఇస్తారా? ఎందుకు అది చూసిస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. ఈ వయసులో మీకు ఇది అవసరమా? అవసరమే థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ పట్టుకుపోతున్నట్టు పిల్ల ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో హలో. ఏంటండి కొడతావా ఏంటి? చూడు చున్నీ చూసుకోమని చెప్పు మేడం ని. మేడం మీ ఇది చున్నీ. నా తప్పే. ఎస్ రవి స్పీకింగ్. నీ పేరు అది కాదే, నీకు ముద్దు పేరుంది కదూ. సుబ్బలక్ష్మి నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచా? అదేంటి సుబ్బారావు, రెక్కలు కట్టుకొని నీకోసం గాల్లో ఎగురొస్తే ఇదా నీ రిసీవింగ్? అంటే నువ్వు వచ్చేసావా? మరి అయినా మెళ్ళో డాలర్ ఉన్న ప్రతి అమ్మాయిని చూసి నేనే అనుకుంటే ఎలా చెప్పు? నువ్వు వెనకగా మరీ దగ్గరగా వచ్చినప్పుడు అంత మందిలో ముద్దు పెట్టేస్తావేమోనని ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? అయితే నేను వచ్చింది నీ దగ్గరికేనా? మరి సమయానికి ఆ ఆంటీ ఎవరో ఆంటీ స్క్వాడ్ లాగొచ్చి నిన్ను ఆపేసింది గాని లేకపోతే నేను నీ చేతుల్లో అరెస్ట్ అయ్యేదాన్ని. అవును సుబ్బారావు, నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను, కానీ నీ బయోడేటాలో ఒక్కటి మాత్రం మిస్ అయ్యాను. రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలు ఏ కలర్ మిడ్డీలు వేసుకున్నారు, ఏ టైప్ చున్నీలు వేసుకున్నారో బాగా గమనిస్తావే? ఎవరు నేనా? అవును, నీదెంత సోషల్ సర్వీస్ మెంటాలిటీ సుబ్బారావు. కార్ డోర్ లో చున్నీ ఇరుక్కుందని చెప్పి హెల్ప్ చేశావు. నువ్వు నాకు నచ్చావప్పా. అంటే కార్లో చున్నీ నీదా? నాదే సుబ్బారావు. ప్లీజ్ సుబ్బలక్ష్మి నన్ను టెన్షన్ పెట్టుకో. ఎక్కడున్నావు? నువ్వు కనుక్కోలేదు సుబ్బారావు, ఎందుకంటే నా ఫోన్ నెంబరు లాక్ చేయించాను. ఫ్యాంటాస్టిక్ రవి. బాక్సింగ్ గేమ్ లో ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్ని నీలో ఉన్నాయి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమింగ్. థ్యాంక్ యూ సార్. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే ఈ సంవత్సరం నేషనల్ ఛాంపియన్షిప్ మన క్లబ్కి, మన క్లబ్ ప్రెస్టేజ్ ఇమేజ్ నువ్వే నిలబెట్టాలి. షూర్ సార్, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, గుడ్ లక్. హాయ్ అపర్ణ, ఊరి నుంచి ఎప్పుడొచ్చా? నిన్నే వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. హలో అపర్ణ, మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అపర్ణ, నువ్వు గెస్ట్ చేసి తక్కువ కోట్ చేసినందుకు ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎనీహౌ ఈ ప్రాజెక్ట్ చాలా తొందరగా ఫినిష్ చేయాలి, అందుకే టెంపరీగా ఇంకో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ని కూడా అపాయింట్ చేశాను. మే ఐ కమ్ ఇన్ సార్ ప్లీజ్? హలో మిస్టర్ రవి, Hello, నీ sir. గురించే మాట్లాడుకుంటున్నాం. మీట్ మై ప్రాజెక్ట్ మేనేజర్ మిస్ అపర్ణ. హలో. హలో. అపర్ణ, మన ప్రాజెక్ట్ గురించి రవికి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. ప్లీజ్ క్యారీ ఆన్. రండి.
వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ ఆర్ టీ? నో థ్యాంక్స్. Actually, this project is an internet project where the employees of the company can access that from anywhere in the world. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేనిక్కడ మిమ్మల్ని చూడలేదే. లేదండి, మనం ఎక్కడో కలుసుకున్నాం. నాకు గుర్తులేదు. మీరు వచ్చిన పనేంటో ముందు అది చూసుకుంటే బాగుంటుంది. ఇందులో మీరు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ వర్క్. బేసికలీ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్క్రీన్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. సో వి షుడ్ మేక్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అపర్ణ గారు, ఇంతకు ముందు మీరు ఎక్కడ వర్క్ చేసేవారు? మీ ఉద్దేశం ఏంటండి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పిచ్చి పిచ్చి ప్రశ్నలు, అదోలా చూపులు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అది అలాంటిదేం లేదండి. ఏది లేదండి. ఒక అమ్మాయి పరిచయం అయిన వెంటనే వచ్చిన పని వదిలేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని మగబుద్ధులు బయటేసుకుంటారు. అమ్మాయిలంటే అసలు ఏమనుకుంటున్నారండి? నేను అలాంటి వాడిని కాదండి. ఎలాంటి వారో తెలుస్తూనే ఉంది. ఐఎమ్ సారీ అండి. ఓకే, ఇక ముందు ఎప్పుడు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయరని నమ్ముతున్నాను. ఈ మ్యాటర్ అంతటితో వదిలేద్దాం, వర్క్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సిట్ డౌన్, వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈ మూడ్లో నేను వర్క్ చేయలేనండి. రేపటి నుంచి ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. మీరు అనుకున్నట్టు నా మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. నా మనసులో మాత్రం ఒకే ఒక రూపం ఉంది. ఆ అమ్మాయి ఊహల వల్లే నేను డిస్టర్బ్ అవుతున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్.